హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. చూడండి, ఇవాళ నేను సాటర్డే కదా క్యాప్సికమ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. క్యాప్సికమ్ ఒక 1/2 కిలో తీసుకున్నానండి. నెక్స్ట్ టమాటాలు ఒక 2, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండి. సో ఇప్పుడు మనం క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. చూడండి, ఒక గిన్నె పెట్టేసుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు వేసేసుకున్నాం. చూడండి, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు వేసేసుకున్నాను. పోపు వేగిపోయిందండి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకున్నాను. ఒకసారి కలుపుకున్నామండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాము. నేనైతే ఒక స్పూన్ వేసుకుంటున్నానండి. మీరు రుచికి సరిపడినంత వేసుకోండి. ఒక చిటికెడు పసుపు అండి. ఇవన్నీ వేసుకున్న ఒకసారి మనం కలిపెట్టుకెళ్తాము. చూడండి, ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదండి. ఇప్పుడు మనం టమోటా వేసేసుకుందాం. ఒక్కసారి కలుపుకున్నామండి. మూత పెట్టి మగ్గనిద్దాము. కొంచెం మగ్గింది కదండి. ఈ స్టేజ్లో ఒక 1/2 స్పూన్ కారం వేసుకున్నాము. అంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదండి, అందుకు. చూడండి, బాగా వాడిపోయింది. ఇప్పుడు మనం క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకున్నాం. ఒక్కసారి కలుపుకున్నామండి. చూడండి, బాగా కలిపేసుకున్నాం కదా. ఒకసారి మూత పెట్టేసుకున్నాం. చూడండి, ఉడుకుతుంది. ఇంకొంచెం మగ్గాలండి. చూడండి, బాగా మగ్గిపోయింది కర్రీ. చూడండి, బాగా ఉడికిపోయింది. సో ఫైనల్ టచ్ కొంచెం పుట్నాల పొడి వేసుకొని దించేసుకున్నామండి. రైస్లోకి చాలా బాగుంటుందండి. పెరుగన్నంలోకి నంచుకోవడానికి చాలా బాగుంటుంది క్యాప్సికమ్ కర్రీ. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. చూడండి, ఇది పుట్నాల పప్పు పొడి అండి. పుట్నాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి దంచిన పొడి ఒకసారి వేసుకొని కలుపుకున్నాము. వేసేసి కలిపేసానండి. చూడండి ఎంత బాగుందో కర్రీ. అసలు మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఒక పక్కేమో అన్నం ఉడికిపోతుందండి, ఒక పక్కేమో కర్రీ రెడీ. కొంచెం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, అందరూ హ్యాపీ సాటర్డే. బాయ్ బాయ్.